హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు ఇంతకు ముందు రోజు కొన్ని వీడియోలో నేను 24 అవర్స్ డ్యూటీ అయితే చేయడం జరిగింది. సో ఈ 24 అవర్స్ డ్యూటీలో డ్రైవర్ల యొక్క కష్టాలు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ డ్యూటీ చేస్తారు, ఎక్కడ నైటాలు ఎక్కడ పడుకుంటారు, ఏ విధంగా ఉంటుంది అనేది, డ్రైవర్ యొక్క కష్టాలు, డ్రైవర్ యొక్క ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయనే విషయం ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా చూపించడానికి అయితే ట్రై చేశాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడోకి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మళ్ళీ టైం అయితే 8:35 అయితే టైం అవుతుంది. ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాము. సో ఆల్రెడీ ఓలా ర్యాపిడో ఆన్లైన్ చేస్తున్నా, ఊబర్ ఒకటే ఆన్లైన్లో ఉంది. సో చేస్తున్నా, 0 కిలోమీటర్ అయితే చేస్తా చూడండి. మనం అయితే 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నాము. 187 సారీ సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. మనకు ర్యాపిడో ఆన్లైన్ ఉంది, ఓలా కూడా ఆన్లైన్లో ఉంది. ఓలా కూడా సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో ఉంది. సో మనం ఊబర్ ఒకటే ఆన్లైన్ చేసుకోవాలి. వర్షం పడుతుంది. సక్సెస్ఫుల్గా మనకు ఊబర్ కూడా ఆన్లైన్ చేసుకున్నాము. చూద్దాం, చాలా దారుణంగా ఇస్తున్నాడు ఊబర్ల రేట్లు. ఏదో అట్లా ఆన్ డ్యూటీ పెట్టుకుంటాము. చలో, బుకింగ్ పడగానే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. ఊబర్లో అయితే పికప్ వచ్చింది. అబ్బా షట్, తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసినాం కానీ యాక్సెప్ట్ కాలే. ఆఫీస్ పేట 30 కిలోమీటర్ పికప్ వచ్చింది. అట్లా అయితే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. 17 కిలోమీటర్స్ అట, 311 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. సో పికప్ అయితే తీసేసుకున్నా, పికప్కి వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. ఊబర్లో కూడా పడ్డది 16 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి స్టేషన్ అట, 252 ఇస్తా అన్నాడు. చూడండి, 50 రూపాయలు డిఫరెన్స్ ఓలాకు ఊబర్కు. అట్లుంది ముచ్చట. సో మనకైతే 299 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ డిగ్నేట్లో డ్రాప్ అయితే చేసినాము. సో డ్రాప్ అయితే అయిపోయింది. ఇంకో డ్రాప్ ఒకటే బంజారా హిల్స్ మోగింది, తీసుకోలేదు మనమైతే. పికప్ అయితే రాలేదు, సెల్ఫీ అడిగింది. లేదుకో. నైట్ టైం కార్ నడపాలంటే సిటీలో కొంచెము ధైర్యం కూడా ఉండాలి. ఏదో అలా నడిపేద్దాం, అలా తిరిగేద్దాం అనుకుంటే మాత్రము కష్టమే. ఎందుకంటే ఈ నైట్ టైంలో ఒక్కొక్క కస్టమరు ఒక్కొక్క మెంటాలిటీ తోటి ఉంటాడు. సో కాబట్టి మనము ఫేస్ చేయాలి. ఆ కస్టమర్లను కొంచెం ఫేస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్సీ అనేది డెడ్లీ లెవెల్ పేషెన్సీ ఉండాలి మనకు. సో పేషెన్సీ అయితే లేదనుకో, సో మనకు చాలా ఇబ్బంది అనేది పడిపోతాం. ఎందుకంటే ఎటువంటి కస్టమర్లు ఎక్కుతారు అనేది మనము ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎదుటి వ్యక్తి ఎట్లా రియాక్ట్ అవుతాడు అనే దాన్ని మనము అంచనా వేయలేనంత సిచ్యువేషన్లో ఉంటారు రైడర్స్. సో కాబట్టి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. దానికి ఎంతో పేషెన్సీ కావాలి. అంటే అర్థం చేసుకోండి, అంత పేషెన్సీ లెవెల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇక అంత నా శరీరంలో రక్తము ఏరులై పారుతుంది అని అనుకుంటే మాత్రము దెబ్బడిపోతుంది, ఎక్కువ రోజులు చేయలేము. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నైట్ టైం డ్రైవర్ యొక్క కష్టాలు ఎలా ఉంటాయి ఏంది అనేది సో ఇక మనం వర్ణనాతీతం. ఎందుకంటే నిద్ర వస్తుంటుంది రైడ్ యాక్సెప్ట్ చేయగానే. మంచి టైం 12-11 గంటల 12-1 గంట టైంలో ట్రాఫిక్ ఉండదు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. నిద్ర రాకపోతే పర్లేదు, నిద్ర వస్తుంటే మాత్రం ఒక్క క్షణం కన్నిట్లో మలిపినామంటే బండి ఎక్కడ ఉంటుందో, ఏ ఫ్లైఓవర్ ఎక్కుతుందో, ఏ ఫ్లైఓవర్ దిగుతుందో తెలియదు. అంత ప్రమాదకరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆషామాష అనుకుంటారు డ్రైవింగ్ జాబ్ అంటే. సో కాబట్టి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. మనకైతే ఉప్పల్ పడ్డది. ఉప్పల్ మంకాళి టెంపుల్, బాలాజీ. మళ్ళా ఉప్పల్ తీసుకుపోతాడు, హైటెక్ సిటీ పోదాం అంటే. సో అట్లుంటుంది అన్నట్టు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి.
అనుకున్న బుకింగ్ కాస్త ఇస్తూనే ఉంటాడు, మనం యాక్సెప్ట్ చేయకపోతే ఇస్తూనే ఉంటాడు. కొన్ని బుకింగ్లు కొన్ని కావాలనుకున్న బుకింగ్ ఒకసారి వస్తుంది పోతుంది, మళ్ళీ వస్తుంది కావచ్చు అని రెడీగా ఎత్తుదా అనే కాన్సెప్ట్లో ఉంటాము. బట్ మనకు రాదు అది. సో మన సైకాలజీ, మన ఇంటెన్షన్ తోటి కంపెనీ కూడా ఆడుకుంటాడు ఎవ్రీ ట్రిప్. అంతే ఆ ఓలాలో అయితే. సో ర్యాపిడో కూడా ఆన్ చేసినాము, ఊబర్ కూడా ఆన్ చేసినాము. మొత్తానికి అయితే చూద్దాం ఇక్కడ నుంచి ఏ రైడ్ పడుతుంది. ఐటిక్ సిటీ సైడ్ మినిమం పంజగుట్ట అమీర్పేట పడ్డా కొంచెం పర్లేదు. ఇది ఎక్కడ, న్యూ మారుతి నగర్. ఇక్కడ ఇది అమౌంట్ పర్లేదు, ఊబర్లో మంచిగా ఇస్తుంది. కానీ న్యూ మారుతి నగర్ 5306 DSNR దిల్సుఖ్ నగర్ అట. ఆడిపోతే కథ ఇక మళ్ళీ బుకింగ్లే ఉంటాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎనీవే అట్లా ఉంటుంది డ్రైవర్ యొక్క కష్టాలు. ఎవ్రీడే ఒకే విధంగా ఉంటుందని కాదు, ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది. బట్ సాటర్డే సండే అయితే ఇక నీకు వర్ణనాతీతం. ఎంత పేషెన్సీ అంటే డెడ్లీ ఉండాలి పేషెన్సీ. అట్లుంటేనే ఎర్నింగ్స్ కూడా అదే విధంగా మనం చేసుకోగలుగుతాం, పట్టుకోగలుగుతాం. ఏంది అవసరమా అంటే వద్దు, అవసరం లేదనుకుంటే వద్దు, వదిలేయాలి అంతే. అవసరం అనుకుంటే మాత్రమే చేసుకోవాలి. బట్ ఇది ఈ జాబ్లోనే ఇంత క్రిటికల్ ఉంటుంది, వేరే జాబ్లో అంత క్రిటికల్ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇన్కంప్లీట్ ఉన్నా, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కానీ ఎట్లుంటుంది వాళ్ళకు, తలకాయ నొప్పి బాగుంటుంది. మళ్ళీ ఫస్ట్ కాంచెల్లి మళ్ళీ ప్రాజెక్ట్ అనేది మొత్తము ఎర్రర్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. బట్ వాళ్ళకుండే మెంటల్ టార్చర్, వాళ్ళకుండే మెంటల్ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. బట్ కాకపోతే ఒక కాడ కూర్చొని చేసే జాబ్ ఇది, గల్లీ తిరిగే జాబు ఇది, కొంచెము ప్రమాదకరమైన జాబ్. అట్లా ఇవన్నీ ఇక ఇట్లా చెప్పిననుకో, అమ్మో దేవుడా దండం రాయడు రావద్దని చెప్తాను రా అని అనుకుంటా. కానీ బట్ ఫ్యాక్ట్స్ అనేది చెప్పాలి. ఎంత లాభం ఏ విధంగా ఉంటుందో నష్టం అంతకు రెట్టింపు ఉంటుంది. రోజు 3000 సంపాదించిన వ్యక్తి చిన్న డ్యామేజ్ జరిగిందనుకో, చిన్న డ్యామేజ్ డెంట్ పడ్డదనుకో, ఆ 3000ల్లో మళ్ళీ గ్యాస్ ఒక 1000 రూపాయలు ఉంటుంది, కార్ రెంట్ ఒక 1000 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు జేబులోకి వస్తాయి. కానీ చిన్న డెంట్ పడ్డదనుకో దానికి 3000 అయిపోతాయి. కార్ రెంట్ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి, గ్యాస్ ఛార్జెస్ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి, అదనంగా 2000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నువ్వు సంపాదించింది అట్ట పెట్టాలి. సో అలాంటివి జరుగుతాయి. ఇక మేజర్ అయిందనుకో ఇక చెప్పలేము, వదిలేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి అందుకనే చాలామంది డ్రైవింగ్ జాబ్ అంటే మన కుప్పలు కొంచెం 20 రూపీస్ పెంచిస్తాను. సో కొంచెము వెనక ముందు ఆడతారు అది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. చాలామంది న్యూగా వద్దాం అనే వాళ్ళు అయితే కాల్స్ చేస్తున్నారు కొంతమంది. సో నేనైతే అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటానా డ్రైవింగ్ జాబ్ రిక్వైర్మెంట్లో. చూడండి, ఎందుకంటే మీరు వచ్చి 1 రోజు 2 రోజులు 3 రోజులు నడిపిపోవటానికి అయితే నేను నా బండిని ఇవ్వదలుచుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి చేసి నా బండి అంత ఓపిక లేదు. ఎందుకంటే డైలీ రొటేషన్ ఎర్నింగ్స్ అనేది జరగాలి. నా బండి మీద ట్రయల్స్ అంటే మాత్రము నాకు సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓలా ఊబర్ ర్యాపిడోలో ఉన్నారో, సిటీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇచ్చిన, ఓకేనా. రెడీ టు జాయిన్ వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి. పర్మనెంట్గా ఉండేటట్టు ఒక మినిమం ఒక 1 year చేసేటట్టుగా. సో మీరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రండి, ఓకేనా. ఓకే, ఇక రైడ్ అయితే రావట్లేదు, చూద్దాం. మనకైతే కోకాపేటకైతే ఒక పికప్ అయితే వచ్చింది. ఇక్కడ పక్క నుంచే జస్ట్ 800 meters చూపించింది. చాలా టైం తర్వాత అయితే మనకైతే వచ్చింది. ఎక్కడున్నాడు? సో మనము ఓకే రైట్ సైడ్ వెళ్ళాలి, బట్ మనకు రైట్ లేదు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. రైట్ సిగ్నల్ ఇస్తాడా ఇయ్యాడా? మనకైతే రైడ్లో 389 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఒక రైడ్ వచ్చిందని మనం అయితే తీసుకోలే. మాకు 411 ఇచ్చిండు. నాకైతే 2 మోగిన్ చేసిన, కానీ యాక్సెప్ట్ అయితే కాలేదు. ఇక్కడ పక్కనే టీ షాప్ అయితే ఉంది, టీ క్యూబ్ అట. సో మనకు పెట్రోల్ లైట్ ఇప్పుడే వెలిగింది. ఎనీవే ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుదాం.
భయ్యా చాయ్ ఎట్లుందో ఏమో తెలియదు, టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. బుకింగ్స్ 2 మోగినైపోయినాయి. సిఎన్జి మనకు హాఫ్ ట్యాంకీకి ఒక పుల్ల కిందికి దిగింది. చాయ్ ఎందుకు అని అంటే నైట్ షిఫ్ట్లో నిద్ర అనేది రాకుండా ఆపడానికి చాయ్ వాడాలి అంతే. కానీ ఇక దొరికింది కదా అని ఎక్కడ దొరికితే అక్కడ చాయ్ తాగొద్దు. కొన్ని ఫేమస్ టీ టైమ్, బ్లూ సీ, తాజా కిచెన్స్, సో ఇలాంటి ఫేమస్ వాటిలో కొంచెం ప్రైస్ కాస్ట్ ఎక్కువనే ఉంటుంది చాయ్ ప్రైస్. సో ఇది 15 రూపీస్, కొంతమంది 8 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్. అది అంతా వరస్ట్, బాగుండదు చాయ్, టేస్టీ కూడా ఉండదు. అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, నేను తాగి ఉన్నా కాబట్టి చెప్తున్నా అంతే. ఒక్కొక్క టైంలో నాకు ఎక్కడ చాయ్ బడ్డీ కనపడితే అక్కడ ఆపుకొని తాగిన రోజులు ఉన్నాయి. నేను ఇప్పుడు హెవీగా డ్యూటీ చేసినప్పుడు, చాలా హెవీగా, ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా హెవీగానే అనుకోండి అట్లా. ఓకే, ఫినిష్ చేసిన తర్వాత మనము లెట్స్ స్టార్ట్ ద గేమ్. బుకింగ్ పడతలే అని ఇటు మన కార్ బిల్డింగ్ సైడ్ వస్తే ఎక్కడైతే డ్రాప్ చేసినో మళ్ళీ అక్కడి నుంచే పికప్ వచ్చింది చూడు. సో అంటే మోస్ట్లీ అప్పుడు రాలేదు పికప్, ఇప్పుడు వచ్చింది. ఇటు వస్తే గచ్చిబౌలి వెళ్ళాలట. సో 9 కిలోమీటర్స్ 176 ఇస్తా అన్నాడు. సో నేనైతే తీసుకున్నా. ఖాళీగా ఇట్లా తిరిగే బదులు ఒకటి చేస్తే అటు సిటీ సైడ్ పోతే అటు ఏమన్నా సిటీ సైడ్ కుమ్మొచ్చు అనే ఉద్దేశంతో నేను అవుట్కట్స్ నుంచి ఫస్ట్ పోయి సిటీలో వాడాలనే ఉద్దేశంతో తీసుకున్నా. సరే వెళ్ళిపోయి పికప్ చేసుకున్నా. మనకు 164 మనకు నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాము. ఎక్కడ ఇది ఎక్కడున్నాడు అసలు? ఓకే, సో మనకు ఇందిరానగర్ దగ్గర ఉన్నాడు రతన్ దీప్. ఓకే లెట్స్ గో అన్నాడు. రోడ్ క్రాస్ చేసి వస్తున్నాడు, లెట్స్ గో. సో మనకి రైడ్లో 124 వచ్చింది, మనకు 135 ఏమో ఇస్తా అన్నాడు. సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది. మనకు 50 రూపీస్ టిప్ పెట్టిండు మనకు. రాఘవేంద్ర కాలనీ కొండాపూర్ వెళ్ళాలట. లింగంపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ 6 నుంచి వచ్చింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనం ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, ఎందుకంటే కాల్ చేసిండు ఆల్రెడీ. మనకైతే లెట్స్ గో. చాలా తొందరగా వెళ్ళాలి. 5 మినిట్స్, మనకి 6 మినిట్స్ చూపిస్తుందట. ఎంతసేపు పడుతుంది భయ్య అని కాల్ చేసి అడిగిండు. వస్తున్నా భయ్య, ఇటు సైడే ఉన్నా నేను కూడా. ప్లాట్ఫామ్ 6 సైడ్ ఉన్నాడట. పర్లేదు భయ్య, నేను కూడా ఇటు సైడే ఉన్నా, వస్తున్నా అని అయితే చెప్పిన. సరే భయ్య వెయిట్ చేస్తారండి అన్నాడు. 188 ఏమో ఇస్తున్నాడు మనకు. జస్ట్ 8 కిలోమీటర్స్కి వెళ్ళాలి. లెట్స్ గో. మనకైతే 180 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకు అక్కడ దించాను వాళ్ళని. సో ఇక్కడ యాక్చువల్లీ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ అనుకున్నా కానీ, బట్ బ్యాడ్ లక్ మనకు కొండాపూర్ కాదు, ఇది బీరంగూడ సైడ్ తీసుకొచ్చిండు మనడు. ఇక్కడ నుంచి ఏం బుకింగ్లు పడతాయి ఏమో. మొత్తానికైతే మనకు వాళ్ళని దింపినాము. అక్కడ చిన్న పాప తోటి వచ్చారు. ఇక్కడ రిటర్న్ చేసుకున్నాం. మనమైతే లింగంపల్లి సిగ్నల్ వరకు అయితే వచ్చినాము. ఇక్కడ లైన్లో పెట్టుకున్నాము, ఎందుకంటే సిఎన్జి మనకు దగ్గరకు వచ్చింది. 7 పాయింట్లే ఉంది. మనమైతే 80 కిలోమీటర్లు తిరిగినాము. సిఎన్జి కొట్టించుకొని స్టార్ట్ అవుదాం. సో ప్రశాంతమైన రోడ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడే సిఎన్జి కొట్టించుకొని సో బయటికి అయితే వెళ్ళిన. హెచ్పి పెట్రోల్ బంకు, నేను ఇండియన్ ఆయిల్లో కొట్టించిన హెచ్పి పెట్రోల్ బంప్ లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో. బాబా మామూలు లైన్ లేదు. సో రాత్రి టైం అయితే ఎంత అవుతుంది? 1:52 టైం అయితే 1:32 టైం అవుతుంది.
ఈ ఫ్లైఓవర్ పడ్డాక అసలు రూపురేఖలే మారిపోయినాయి. ముందుకైతే వెళ్దాం, మోగుతుందా మోగదా. ఇటు సైడ్ అయితే మోగాయి ఆబ్వియస్ గా. 1:32 అవుతుంది కాబట్టి ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసి ఒక 2 గంటలు పడుకుంటే బెటర్, తర్వాత మోగుతుంది. ఎందుకంటే సిఎన్జి కొట్టించుకొని ఉంటే ఇక రేపు డేలా మంచిగా పీక్ టైం అంతా నడపచ్చు. శాంతమైన రోడ్లు, అంత ట్రాఫిక్ లేదు. చూడండి ట్యాక్సీలు ఎన్ని ఉన్నాయో చూడండి బ్రదర్, ఫుల్ ట్యాక్సీలు అన్ని రోడ్డు పక్కన పొడుగుతా పెట్టి పడుకుంటారు. అక్కడ మొత్తం అన్ని ట్యాక్సీలే. ఇట్లా ఇదే చెప్పేది నేను, ఇట్లా రోడ్ల మీద పెట్టి పడుకోకండి బ్రదర్. ఆ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీ వెహికల్ ఉందా దీంట్లో చూడండి, లైన్గా ఇట్లా పెట్టి పడుకుంటారు. ఇట్లా మెయిన్ హైవేల మీద ఇట్లా పెట్టి పడుకోవడం చాలా ఇబ్బంది. ఇక్కడ కూడా చూడండి అన్ని ట్యాక్సీలే అన్ని ట్యాక్సీలే అన్ని ట్యాక్సీలే చూడండి అన్ని ట్యాక్సీలే. ఇక్కడ కూడా మొత్తం మన ఎక్కడి నుంచి అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి ఇక్కడ ట్యాక్సీ, ఇక్కడ హోండా అమేజీ బండి, ఇంకో ఇది డిజైర్, అన్ని లైన్గా పులు పొడుగుతూ సొలుపుతూ అక్కడ కూడా ఉన్నాయి. అడ్డంగా పెట్టి పడుకున్నారు. ఇది అమేజ్ బండి, ఆ డిజైర్, ఇది డిజైర్ బండి, ఇది ఎట్టిగా అది డిజైరు. ఇంకో ఇక్కడ 3 డిజైర్లు వరుసగా, అటొకటి ఇండికా ఉంది. అంత సిఎన్జి బండ్లు. ఈ మారుతి సుజుకి కంపెనీ వానికి దండిగా బండ్లు అయితే దండిగా అమ్ముడు పోతున్నాయి. బట్ ఇగో ఇట్లా రాత్రుళ్ళు ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇట్లా పడుకుంటారు నైట్ టైంలో. ఎక్కడ కూడా ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఒక ఎక్సెంట్ ఉంది. డిజైర్లు మారుతి బండ్లు ఎక్కువ చూసిర్రు కదా, అన్ని మారుతీలు, వ్యాగనార్లు, డిజైర్లు అన్ని మారుతి కంపెనీ బండ్లే. మారుతి బండ్కి ఫుల్ సేల్స్ ట్యాక్సీ వెహికల్స్ మీద, ఫుల్ దందా. ఎందుకంటే ఇప్పుడు తక్కువలో అండర్ ప్రైస్ అంటే అయ్యే కదా బెస్ట్ సేల్స్, బెస్ట్ మైలేజ్ వెహికల్స్ అంటే అవే కదా. సో కాబట్టి కొత్త వెహికల్ తీసుకొని వచ్చి ఇట్లా రోడ్ల పక్కన పెట్టుకొని నిద్రలు కాసుకుంటా, పడిగాపులు కాసుకుంటా, ఎప్పుడు పడుతుందో ఆ బుకింగ్. ఇప్పటి వరకు వాళ్ళే. నేను ఎక్కడంటే చందానగర్ వరకు వచ్చిన నేను. ఎక్కడి నుంచి అసలు మోగన్ కూడా మోలే, కంటిన్యూస్గా వీడియో చేసుకుంటా మీతో మాట్లాడుకుంటూ వస్తున్నా. నైట్ 1:36 అవుతుంది. ఈ టైంలో పడాయి, ఎర్లీ మార్నింగ్ పడతాయి. ఎర్లీ మార్నింగ్ కోసం వాళ్ళు బుకింగ్ల కోసం పడుకున్నారు అక్కడ పెట్టుకొని. బట్ ఆ ఎర్లీ మార్నింగ్ కూడా లేచి ఎప్పుడు బుకింగ్ వస్తుందా అని అనేసి వెతుక్కుంటా అట్లా ఎదురు చూసుకుంటా పడుకోవాలి. అది సిచ్యువేషన్. సో కాబట్టి 635 రూపీస్ అయితే మనకు ఫ్యూయల్ సిఎన్జి అయితే అయింది, కొట్టించుకున్నాము. ఇక మనం ఇట్లా లోపలికి వచ్చినాము. మనం చెప్పేటోళ్ళం కూడా మనం రోడ్ల మీద పెట్టుకొని పడుకుండు, రోడ్ల మీద పెట్టుకొని ఉండు, వెయిటింగ్ చేసుడు మనం చేయం. అది ఎందుకంటే డేంజరస్. అది చెప్తున్నావు కదన్న, ఇట్లా రోడ్ల మీద పెట్టుకొని సైడ్లో పెట్టుకొని పడుకోవద్దు అనేది. మరి నువ్వెక్కడ పడుకుంటావు చూపి అన్న అనే కొంతమందికి డౌట్ రావచ్చు. సో చూడండి, నా హైవే రోడ్ అంటారా, అక్కడ ఒక కారు ఉంది చూడు, ఎంత సేఫ్ ప్లేస్ అది. ఇగో ఇక్కడ ఒక గల్లీ ఉంది చూడండి, చూపిస్తా ఇంకొకొచ్చి. ఇగో అది డెడ్ ఎండ్. ఇగో ఇక్కడ కారు ఉంది, ఇక్కడ ఒక కారు ఉంది. సో ఇక్కడ కార్ వెనకాల ప్లేస్ ఉంది, కార్ ముందు కూడా ఉంది. బట్ ఇక్కడ కార్ వెనకాల ప్లేస్ ఉంది మనకు. ఏదో ఓనర్ పార్కింగ్ లెక్క మంచిగా పెట్టుకుంటాం, మంచిగా ఏ రిస్క్ ఉండదు, మనకు పడుకుంటాం. అది మొత్తానికి అయితే అక్కడ పెట్టుకుంటాను మనం ఈ రాత్రికి. ఈ రాత్రికి అంటే ఏముంది, ఇగో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఖాళీ ప్లేస్ ఉంది. సో అట్లా మెయిన్ రోడ్ల మీద మాత్రం పెట్టుకోకండి, ఓకేనా. అనేసరికి అయితే మనకు ర్యాపిడోలా ఒక పికప్ అయితే వచ్చింది.
ఇంత మిడ్ నైట్. జస్ట్ 6 కిలోమీటర్స్ 145 రూపీస్ అయితే ఇస్తా అన్నాడు. సో మనమైతే పికప్కి అయితే వెళ్ళిపోదాం. లైట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ మనకు పీజీఆర్ లేఅవుట్ నుంచి అయితే పికప్ అయితే వచ్చింది. జస్ట్ 1 కిలోమీటర్ 1.1 kilometers. Let's go turn left onto PJR Enclave Road, then make a U-turn. మనకైతే ఊబర్లో ఒక పికప్ అయితే వచ్చింది హైతన్ నగర్. బట్ యాక్సెప్ట్ చేసినాం, బట్ యాక్సెప్ట్ అయితే కాలేదు. 36 కిలోమీటర్లు చూపించింది, 576. బ్యాడ్ లక్. మనమైతే నిజాంపేట ఎక్స్ రోడ్ వరకు అయితే వచ్చినాము. ఇక్కడ నిజాంపేట అయితే ర్యాపిడోలో నిజాంపేట ఎక్స్ రోడ్ నుంచి ఒక పికప్ అయితే వచ్చింది. శిల్పారామం మనకు అది నాగోల్ కొత్తపేట అనుకుంటా. కొత్తపేట అన్న కావాలి, లేకపోతే ఉప్పల్ అన్న కావాలి. ఎనీవే మనకైతే ప్రేమ్ బుక్ చేసుకున్నాడు. లెట్స్ గో. ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి మేము ముందైతే మాట్లాడదాం. హలో 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 అన్న, చెప్పండి అన్న. హలో అన్న, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నిజాంపేట మెట్రో స్టేషన్ నియర్ బై ఉన్నా. నిజాంపేట మెట్రో స్టేషన్. మేము ఇక్కడ మెహఫిల్ ఉంది, మెహఫిల్ దగ్గర ఉన్నామన్నా. మేఫిల్. అచ్చా, ఓకే అన్న. ఓకే, వస్తున్నా. జస్ట్ 2 minutes అంతేనా? ఎక్కడన్నా డ్రాప్ ఇది? కొత్తపేట. ఓకే అన్న, జస్ట్ 2 minutes లో ఉంటా అన్న. లేదన్నా, వస్తున్నా అన్న. లేదు, వస్తున్నా. ఓకే అన్న. 23 కిలోమీటర్స్ 28 కిలోమీటర్స్ చూపించింది. మనోడు వస్తారా భయ్యా, క్యాన్సిల్ చేస్తారా అని అడుగుతున్నాడు. ఎందుకంటే మనము యాక్సెప్ట్ చేసిందే వెళ్ళడానికి, ఎందుకంటే నైట్ షిఫ్ట్ మనది. సో కాబట్టి ఎటైనా వెళ్ళొచ్చు, బట్ చూసుకొని వెళ్ళాలి. మనోడు కాల్ చేసిండు కాబట్టి మంచిగానే మాట్లాడిండు. సో అది కూడా చూసుకోవాలి, కస్టమర్ ఎట్లా మాట్లాడండి ఏంటి అనేది కొంచెం అబ్జర్వేషన్ చేయాలి. కొంతమంది పర్లేదు, బాగా డ్రింక్ చేసి కూడా కొంతమంది మంచిగా మాట్లాడతారు, కానీ కూర్చున్నాక ఉంటుంది వాడు మనల్ని పోనీయాడు, వాడు ఇంటికి చేరుకోడు, అంత టార్చర్ పెడతాడు. పక్క కాపంటాడు, వాంటింగ్ అంటాడు, ఇదంటాడు ఇక చెప్పొద్దు, ఇక టార్చర్ చూపిస్తారు. అట్లా జరుగుతుంటాయి, కానీ పేషెన్స్గా చేసుకోవాలి, తప్పదు మరి అలాంటి. సో మనకైతే 483 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. జస్ట్ 35 minutesలో తీసుకొని వచ్చినాము. మనం ఇక్కడ కొత్తపేటకు తీసుకొచ్చినాము. డ్రాప్ అయితే అయిపోయింది. సో ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. కొత్తపేట అంటే 6 రోజులు అవుతుంది రాక, చాలా నెలలు అవుతుంది. అంటే ఇట్లా ఓలా ఊబర్ ర్యాపిడోలా బుకింగ్స్ తీసుకొని చాలా రోజుల తర్వాత వచ్చిన. ఎనీవే మొత్తానికి అయితే డ్రాప్ అయితే అయిపోయింది కంప్లీట్. సో అదే మెయిన్ రోడ్డు, ఇక్కడ ఉంది కదా, అదే మెయిన్ రోడ్డు. సో చూద్దాం ఇంకేమన్నా పికప్లు పడతాయి అప్పుడే నుంచి అన్నీ ఆన్ చేసుకొని పెట్టు. అన్నకు 440 ఎంత బుకింగ్ వచ్చింది ఓలాలో. అంటే ఇంతకుముందు బాగా పడ్డాయి, ఫుల్గా నిద్రపోయినా. సరే వెళ్ళిపోదాం పికప్కు. చర్లపల్లి స్టేషన్ 296 ఇస్తా అన్నాడు. 15 కిలోమీటర్ 6 కిలోమీటర్ చూపించింది. లెట్స్ గో.
స్టేషన్ దగ్గర చాలాసేపు ఉన్నా, బుకింగ్ అయితే రాలేదు, మోగినాయి సఫ్న ఇట్లా పోయినాయి. సో ఇప్పుడైతే కొంచెం విలేజ్ సైడ్ చెల్లపల్లి విలేజ్ సైడ్ వచ్చిన. సో మనకైతే ఇక్కడ నుంచి మళ్ళీ చెల్లపల్లి స్టేషన్కే పడింది పికప్ డ్రాప్. పికప్ అయితే వెళ్తున్నా 1.3 కిలోమీటర్స్ ఉంది. ఊబర్లో అయితే ఒక పికప్ అయితే వచ్చింది. సో మనకు ఊబర్లో పికప్కి అయితే వెళ్ళిపోతున్నాం. మంజీరా పైప్ లైన్ రోడ్డు 33 కిలోమీటర్స్ 500 చేంజ్ ఇస్తాడు. లైట్స్ గో టు ద పికప్ పాయింట్. కుస్రాజ్ అయితే ఓలా పికప్ కోసం అని వస్తుంటే మనకు ఊబర్ ఇచ్చిండు. ఊబర్లో మంచి రేట్ ఇచ్చిండు. మనకు మోగుతూనే ఉన్నాయి. చూడండి క్యాష్ కలెక్ట్ మనకు 315 వచ్చింది గైస్. మనకి ఎంత ఇస్తాడో చూడండి, అంత దారుణం. అప్డేటింగ్ 526 అన్నాడు కదా, చూడండి 507 ఇచ్చిండు. అంటే మనకు 200 అప్డేట్ చేసిండు అన్నట్టు. మనకైతే ఈ భారత్ పెట్రోలియం ఆపోజిట్ నుంచి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. ఇన్ఫోసిస్కి వెళ్ళాలట, 200 రూపీస్ ఇస్తాడు. 7 కిలోమీటర్స్ ఇంకా మనకు దగ్గర ఉందని తీసేసుకున్నా. లేచుకో. ఇన్ఫోసిస్ లో డ్రాప్ అయితే చేసినాము. 207 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి చూసుకున్నాము. మనకు బ్యాక్ నుంచి వచ్చింది. లెట్స్ గో టు ద యూటర్న్. ఇన్ఫోసిస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, దీన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జి అంటారు. ఇన్ఫోసిస్ అయితే అటు సైడ్ ఉంటుంది ISB రోడ్లో. ఇదంతా ISB నానక్రామ్ కూడా పోయే రోడ్డు. సో మనకైతే 2 మినిట్స్ ఉంది పికప్. మనం ఆల్రెడీ మనమైతే సో ఓలా కూడా ఆన్ చేసి పెట్టుకున్నాము, ఎందుకైనా మంచిదనని. ఓలాలో ఒకటి పడ్డది పోయింది. ఎనీవే మనకు ర్యాపిడో ఉంది కాబట్టి ర్యాపిడోలో పికప్. ఇది జస్ట్ నానక్రామ్ కూడా సర్కిల్ వరకేనట. 4.5 కిలోమీటర్స్ 120 రూపీస్ ఇస్తా అన్నాడు. అందుకనే తీసేసుకున్నా. ఇక్కడ నుంచి పడై అనే ఉద్దేశంతో తీసేసుకున్నా. రైట్ వెళ్ళాలి. నెక్స్ట్ గో. మెసేజ్ కూడా చేసింది, ఆర్ యూ కమింగ్ వెయిటింగ్ ఎట్ పికప్ పాయింట్ అని. ఓకే ప్లీజ్ షేర్ యువర్ లొకేషన్ అని పెట్టినా. సో మనకు అదొకటే వచ్చింది ఆప్షను. ఆ మేడం చూడదు, ఆ లోపే మనం వెళ్ళిపోతాం పికప్ లొకేషన్కు. సో మనమైతే ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది బ్రహ్మ ఏంటిది వీళ్ళకి వచ్చింది మనం బ్రహ్మకుమారి శాంతి సరోవర్ వీళ్ళకి వచ్చింది అన్నాడు మన పికప్. వీళ్ళకి వెళ్ళి పికప్ చేసుకొని రావాలి. అయితే వచ్చేసినాము మన హైదరాబాద్ అని మెసేజ్ పెట్టేసినాము. సో అక్కడి నుంచి వస్తున్నట్టుంది మేడం ఎవరో వైట్ శారీ కట్టుకొని. మనకైతే మరి సిగ్నల్ ఏమి ఇవ్వలేదు. ఐ థింక్ మేడమే అనుకుంటా. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మకుమారి శాంతి సరోవర్. అయితే 120 రూపీస్ బిల్ అయితే వచ్చింది. మనకు ఇక్కడ ప్రెస్టేజ్ హై ఫీల్డ్లో డ్రాప్ చేసినాము. మనకైతే 16 మినిట్స్ పట్టింది. 20 మినిట్స్ చూపించింది, బట్ మనం తొందరనే కొట్టుకొని వచ్చినాము. అపార్ట్మెంట్స్ చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్. ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్ చూడొచ్చు.
ఎన్ని టవర్స్ అంటే దాదాపు 7 to 8 టవర్స్ వరకు ఉంటాయి. ఇలా అన్ని లోపలనే దాదాపు ఒక 1 to 2 కిలోమీటర్స్ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడైనా లొకేషన్ లోపల పెట్టించుకోవాలి టవర్స్. అంటే లోపల ఎన్ని టవర్స్ తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఆ 9 టవర్స్ ఉన్నాయి మొత్తానికి. ఇది 9 టవర్, 7 అనుకున్నా కానీ 9 టవర్. ఇది 10 టవరా? ఇది ఒకసారి చూద్దాం, చెక్ చేసుకుందాం ఇది ఎన్నో టవర్. మొత్తానికి ర్యాపిడో వల్ల మనకు 955 రూపీస్ అయితే అయింది. 10 ఓ గాయ్స్ 10 టవర్స్ ఉన్నాయి మొత్తం. సో మనకు ఇక ఎగ్జిట్ అయిపోతున్నాము. అన్ని కొత్త బిల్డింగ్ టవర్స్ అంటే అట్లుంటాయి చూడండి, ఎంత పెద్దగా ఉంటాయో. మొత్తం సింగపూర్, మలేషియా దాని లెక్కనే ఉంటుంది. చుట్టూ తిప్పుకుంటూ పోవాలి. ఇట్లా యూటర్నులు, లెఫ్ట్ యూటర్న్, రైట్ యూటర్న్లు కొట్టుకుంటా బయటికి వెళ్ళాలి. ఇది ఎగ్జిట్, ఎంట్రీ దీని పక్కన రైట్ సైడ్ ఉంటుంది. సో ఇట్లా రావాలన్నట్టు మనం. నియర్ బై వస్తుంటారు ఇక్కడ వర్కర్స్, లోపల అపార్ట్మెంట్లో వర్క్ చేసే వర్కర్స్. మళ్ళీ ఇదే అపార్ట్మెంట్స్ నుంచి అయితే పికప్ వచ్చింది. లెట్స్ గో. అయితే ఈ రైడ్లో 211 రూపీస్ అయితే వచ్చేసింది. మనము ఇక్కడ మై హోమ్ భూజా వెనకాల ఇక్కడ ఉంది కదా, ఇది ద స్కై వ్యూ 10 గేట్ దగ్గర అయితే దింపిన. మనకు రైడ్ అయితే రాలేదు, ఓలా కూడా ఆన్ చేసి పెట్టుకున్నాము. చూద్దాం. మనకైతే టెలికాం నగర్ నుంచి గెలాక్సీ ఐకే ఆపోజిట్ అయితే ఒక డ్రాప్ అయితే అయిపోయింది. 154 క్యాష్ కలెక్ట్ అయితే ఇచ్చిండు. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని మంచిగా లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. వైష్ణవి అట జూబ్లీ హిల్స్ పడ్డది. 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ చూపించింది. 120 ఇస్తా అన్నాడు. ర్యాపిడోలో ఎప్పుడే మోగింది. లెట్స్ గో. సో మనకి రైల్లో అయితే 121 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ రోడ్ నెంబర్ 45లో డ్రాప్ అయితే చేసినాము. ఓలా కూడా ఆన్లైన్ ఉంది, ఇంకా రైడ్ అయితే రాలేదు. లెట్స్ వెయిట్. మనకైతే మళ్ళీ దీంట్లోనే పడింది. ఎక్కడున్నారు? వెనకాలే ఉన్నారు. ఓకే, మనకు సీఎం ఇంటికా నుంచి అయితే పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మళ్ళీ మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోదాం. కొండాపూర్ వెళ్ళాలట డ్రాప్. 188 ఇస్తా అన్నాడు. 8 కిలోమీటర్స్. ఇది ఏసీ ట్రిప్. సో మనకైతే 188 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా రైడ్ అయితే రాలేదు. సో మనం అయితే కొండాపూర్ శేషాద్రి మార్కెట్లో ఉన్నాము. ఇప్పటివరకు 1475 అయింది. గట్టి బుకింగ్ ఒకటి లాంగ్ ఏదైనా పడతా అంటే పడతలేదు. ఊబర్ కూడా ఆన్ చేసుకుంటాం. మనకు చందానగర్ అట ఓలాలో పికప్ వచ్చింది. టైం వేస్ట్ కాకుండా నేనైతే పికప్ అయితే తీసేసుకున్నా. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకు 178 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. నెక్స్ట్ మనకు రైడ్ అయితే రాలేదు. ఇంకా 188 అయితే ఇచ్చిండు మనకు. జస్ట్ 8 కిలోమీటర్స్ వచ్చినాము. అప్పుడు ఆన్లైన్ అయితే పెట్టుకున్నాము. మనం అపర్ణ సిల్వర్ హౌస్ చందానగర్ అయితే వచ్చినాము. సో మనకైతే ప్రదీప్ అలియాబాద్ షామీర్పేట అయితే పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 840 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. దీంట్లో 60 రూపీస్ మైనస్ చేయాలి. మనకు 19.62 రూపీస్ పడ్డది. $42.76 కిలోమీటర్స్. ఓకే, ఇక మనం ఓలా కూడా ఆన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నుంచి పౌడు కష్టం. ఊబర్ కూడా ఎందుకైనా మంచి ఆల్టర్నేట్గా ఆన్ చేసి పెట్టుకున్నాం. మంచి విలేజ్ వాతావరణం, మంచి అట్మాస్ఫియర్ బాగుంది చాలా. మనకు ఊబర్లో అయితే ఒక పికప్ వచ్చింది. ఎక్కడ అంటే మురహారిపల్లి 7 కిలోమీటర్స్ నుంచి వచ్చింది గైస్. చూద్దాం. సుచిత్రకి వెళ్ళాలట. 7 minutes. 25 కిలోమీటర్స్ 500 చేంజ్ ఏమో ఇస్తా అన్నాడు. సో మనకు ఇదొక 7 కిలోమీటర్స్ అంటే 32 ఆల్మోస్ట్ కిలోమీటర్స్. తెచ్చుకో. ఏంది ఇంటర్సిటీ కింద ఇచ్చిండా, ఎట్లా ఇచ్చిండు? లేదు, లోకల్ బుకింగ్ ఇచ్చిండు.
వస్తాడా లేడా నమ్మకం తక్కువ. సో కాబట్టి కాల్ వచ్చేదాకా వెయిట్ చేసి పోదాం. ఇదే ఓలాలా కానీ ర్యాపిడోలా కానీ వస్తే అసలు దుమ్ము రేగిపోయేది ఫేరు. ఓకే చూడండి ఎంత బాగుంది. చూడండి 26 కిలోమీటర్స్ వస్తే క్యాష్ కలెక్ట్ మనకు 310 ఇచ్చిండు. మనకు అప్డేట్ చేస్తాడు. 500 ఏమో ఇస్తాను కానీ 480 ఎంతో ఇస్తాడు అంతే. అంతకు మించి ఏం చేయలేడు. అప్డేటింగ్ ఎర్నింగ్ అవుతుంది. సో మనం అయితే సుచిత్ర స్వాగత్ గ్రాండ్ దగ్గర అయితే డ్రాప్ చేసినాము. ఇక కొంచెం ముందుకెళ్తే మనకు సిఎన్జి పంప్ ఉంది. సో మనకైతే హాఫ్ ట్యాంక్కి ఎక్కువనే దిగింది. చూడండి 488 ఇచ్చిండు గైస్. గెత్తలే 488 ఇచ్చిండు. మళ్ళీ పడుతుంది ఎక్కడ, ఇది ఓల్డ్ సిటీ పడుతుంది, సీతారాంపేట. నాకైతే ఎర్రమంజిల్కి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. దివ్య ఆట లెట్స్ గో. హోటల్ స్వాగత్ గ్రాండ్ ఎక్కడైతే డ్రాప్ చేసినామో అక్కడి నుంచే వచ్చింది మనకు. సో పికప్కి అయితే వెళ్తున్నాము. సిఎన్జి కొట్టించుకున్నాము ఫుల్ ట్యాంక్కి. 620 రూపాయలు ఎక్కింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే ఈ రైడ్లో 312 అయితే వచ్చింది. సో టిప్ ఎంత, టిప్ 30 రూపీస్ టిప్ ఇచ్చింది మేడం. సో కంప్లీట్ అయిపోయింది. ఊబర్లో కొంచెం పర్లేదు, ఫేర్స్ అయితే బాగానే ఇస్తుంది. లెట్స్ గో. హోమ్ డెస్టినేషన్ పెట్టేది అయితే చెర్లపల్లి ఓకే అయింది. మనోడు ఎక్కడున్నాడు చూడు, మనోడు ఎక్కడున్నాడు. సో ఈ బుకింగ్ పోయినా ఒకటే పోకున్నా ఒకటే. ఎక్కడ అంటే చూడండి ఈ ఖైరతాబాద్ ఇక్కడ అది గేట్ ఉంటుంది. గేటు దాటి ఇటు లెఫ్ట్ గల్లీలోకి వెళ్ళాలి. రాజేష్ కుమార్ అది ముచ్చట. మనోడు ఏమన్నా మెయిన్ రోడ్ దాకా వస్తాడంటే రాడు, గల్లీలోకి రావాలంటాడు. కాబట్టి మనం పోము. సరే అయితే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోదాం. మనకు అల్వాలట పడుతుంది, దండిగా పడుతున్నాయి. ర్యాపిడోలా ఓలాలో అయితే మోగట్లేదు. ఒక పికప్ ఓకే అయింది. మనకు ఓలా కూడా స్టార్ట్ అయిపోయింది. ఎనీవే ర్యాపిడోలో పికప్ పడ్డాయి తార్నాకాట. మనకు అది వేరే రూటే కాబట్టి సో తార్నాకాల దింపేసి ఇక వెళ్ళిపోదాం. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇందాక ఊబర్లో పడ్డది కానీ అది ఎక్కడికి పోవాలంటే నాకు కూడా తెలియదు. లొకేషన్ ఎక్కడ పెట్టినా అక్కడికని అంటాడు. అక్కడనే డౌట్ కొట్టింది నాకు, ఏమంటే క్యాన్సిల్ చేసేసిన. నాకైతే 346 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ర్యాపిడోలో. సో మనకు తార్నాకలో డ్రాప్ అయిపోయింది. 24 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఇప్పటి వరకు అయితే 352 కిలోమీటర్స్. ఇంకొక 10 వేసుకో 362 కిలోమీటర్స్ అయితే మనకు ఈరోజు అయింది. 2660 మనకు ర్యాపిడోలో అయింది. మనకు ఖాతా బుక్లో ఎంట్రీ చేసుకుందాం. లెట్స్ గో. సో మనమైతే నిన్న ఈరోజు ఎంతవరకు అయితే చేసినామో 2 days కలిపి సో మనమైతే ఖాతా బుక్లో అయితే ఎంట్రీస్ చేద్దాము. ఖాతా బుక్లో ఎంట్రీ గురించి మొత్తం క్లియర్ కట్గా చూడండి. మనం ఎంత సిఎన్జి కొట్టించినాము, పెట్రోల్ ఎంత కొట్టించినాము, మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, దాంట్లోకి వెళ్ళి మొత్తం ఖాతా బుక్లో ఎంట్రీ చేస్తే సో మైనస్ ప్లస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది క్లియర్ కట్గా అదే మనకు ఖాతా బుక్ మనకైతే రిపోర్ట్ అయితే చూపించేస్తా. ఆ రిపోర్ట్ కూడా మీకు చూపిస్తా, ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా. సో మనమైతే నిన్న 1052 చేసినాము ప్లస్ ఈరోజు 644. సో ఇది ఓలాలో మాత్రమే. సో మనమైతే ఖాతా బుక్ ఎంట్రీ అయితే చేసుకుందాం ఒకసారి. సో చూడండి మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తున్నా. సో ఇది మనము మనకు ఎంత అంటే 1696 ఇదేంటిది ఓలా బిజినెస్. సో ఇట్లా రిపోర్ట్ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఇప్పుడు ర్యాపిడోలో ఎంత అయింది అనేది ఒకసారి క్లియర్ కట్ గా చూసుకుందాం. సో మనమైతే ర్యాపిడోలో 3వ తారీఖు 2660 చేసినాము.
ప్లస్ సెకండ్ ఏం చేయలే, ఓన్లీ 3వ తారీఖే చేసినాము. 2660 చేసినాం. ఇది ర్యాపిడో బిజినెస్. ఇట్లా వచ్చేస్తుంది మనకు రిపోర్ట్. మనమైతే ఊబర్ లో 1309 అయితే చేసినాము. ఊబర్ లో బిజినెస్ ఇంక్రీజ్ చేసిండు ఈ మధ్యలో. 1309 ఊబర్ బిజినెస్. సో ఈ విధంగా రిపోర్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో క్లియర్ కట్ గా చూడండి, మీకు చూపిస్తాను. సో మనకు థర్డ్ సెకండ్ అన్ని కలిపి థర్డ్ రోజే ఎంట్రీస్ చేస్తున్నాం మనము. ఎంత అయిందబ్బా మనకు. ఊబర్ బిజినెస్ వచ్చేసి 1309 ఫస్ట్ లైన్ లో ఉంది. సెకండ్ ర్యాపిడో బిజినెస్ 266 2660. నెక్స్ట్ ఓలా బిజినెస్ వచ్చేసి 1696 అయింది. సో ఇది గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నీ మన ఎర్నింగ్స్ వచ్చినాయి ఈ గ్రీన్ కలర్ లో. ఇప్పుడు కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు. సో సిఎన్జి ఫిల్లింగ్ 620 ఒకసారి, 365 ఒకసారి, 520 ఇది పెట్రోల్ ఫిల్లింగ్ చేసినాం మనం. పెట్రోల్ లైట్ వెలిగిందని చెప్పి పెట్రోల్ ఫిల్లింగ్ చేసినాము. నెక్స్ట్ 635 ఒకటి. మొత్తం అన్ని 4 రోస్ వచ్చినాయి. ఇప్పుడు రిపోర్ట్ చెక్ చేసుకున్నాం. రిపోర్ట్ మీద క్లిక్ చేసి సో స్టార్టింగ్ డేట్ 3 రోజు చేసినాం కాబట్టి సో ఇది మొత్తానికి అయితే సో మనకు 2140 ఫ్యూయల్ అయింది. రెడ్ కలర్ లో ఉంది యుగేవ్ అని. దాని పక్కనే యుగాట్ 5665 రూపాయలు. సో ఇది 24 అవర్స్ కష్టపడితే మన ఆపరేటర్ బిల్ అన్ని యాప్స్లలో కలిపి ఇంత వచ్చింది అన్నట్టు. దాంట్లో మనకు 240 రూపీస్ అయింది. ఏంది పెట్రోల్ కానీ సిఎన్జి కానీ రెండు కలిపి. సో మనకు ప్రాఫిట్ వచ్చేసి నెట్ ఎర్నింగ్ పైన 3525 ఉంది కదా. సో అది మనకు నెట్ ఎర్నింగ్ అంటారు దాన్ని. నెట్ బ్యాలెన్స్ అంటే ఫ్యూయల్ తీసేసి సో మనకు 3525 24 అవర్స్ లో మనకు ప్రాఫిట్ వచ్చింది. అంటే డైలీ ఒక 1750 రూపాయలు అట్లా పడ్డాయి డైలీ మనకు. అది సో చూసారు కదా మన యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చింది, మనకు ఫ్యూయల్ ఎంత ఖర్చు అయింది అనేది క్లియర్ కట్ గా. ఇప్పుడు ఈ 3500 చిల్లర ఏదైతే ప్రాఫిట్ ఉందో దాంట్లోనే కార్ మెయింటెనెన్స్, కార్ ఈఎంఐ అన్ని ఉంటుంది బ్రదర్. సో దాంట్లోనే క్యాల్కులేషన్స్ తీసేసుకోవాలి. ఎవ్రీడే మనము 1476 అయితే తీస్తున్నాం. కార్ మెయింటెనెన్స్ కానీ ఈఎంఐ కానీ అన్ని కానీ గుర్తుపెట్టుకొని చేసుకొని ఓన్ డ్రైవర్ కమ్ ఓనర్ అయితే మనకైతే డ్రైవర్స్ రిక్వైర్మెంట్ అవుతుంది. డ్రైవర్ రిక్వైర్మెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే మన దగ్గర ఉంది. ఎవరైతే 24 అవర్స్ డ్యూటీ చేయాలనుకునే వాళ్ళు అయితే ఉంటారో సో ఒక సర్టన్ టైం వరకు నాకు కావాలి, ఒక 1 year 2 year వరకు చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇచ్చాను. సో ఈ అమౌంట్ లో మనకు 30% షేర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరైతే క్యాల్కులేషన్ వేసుకోండి. 5600 30% చేసుకుంటే మీకు వస్తుంది అమౌంట్. మీకు ఇచ్చే అమౌంట్ సర్టన్ అమౌంట్ సంథింగ్ 1800 1700 వస్తుంది. ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకోండి. నేనైతే అందాజగా చెప్పిన. సో అది ఆ విధంగా అయితే మన దగ్గర జాబ్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడే ఉండాలి, మన దగ్గరనే రిక్వైర్మెంట్ అయితే ఇక్కడే ఉండాలి, కుషాయిగూడలో ఉండాలి. మీరు ఎక్కడో ఉండి నేను ఇక్కడ నుంచి చేసుకుంటా అంటే మాత్రం నాకైతే సెట్ కాదు. ఎందుకంటే ఎవ్రీడే కారు నేను చూసుకునేది ఉంటుంది. నేను మళ్ళీ ఇంకో డ్రైవర్ నీ దగ్గర నుంచే మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఒక దగ్గర నుంచే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు ఎవరైతే ఉంటారో సో అలాంటి వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. టైం పాస్గా పోదాం అట్లా పోతే అంత ఇంత వస్తాయి కదా అనుకునే వాళ్ళు మాత్రము సో నన్నైతే కాంటాక్ట్ అవ్వకండి. ఎందుకంటే మీకు డైలీ మీరు చేసుకుంటేనే మీకు ఎర్నింగ్స్, కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది, జాబ్ సోర్స్ అనేది ఉన్నది. టైం పాస్గా వచ్చిన వాళ్ళు మాత్రము వాళ్ళు ఎర్నింగ్ చేయలేరు. మీకు టైం పాస్ అయితే అవ్వచ్చు కానీ నాకైతే నష్టం అవుతుంది. ఎందుకంటే నాకు వెహికల్ నడుస్తూనే నాకు ఇన్కమ్ అనేది రొటేషన్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కూడా మీరు ఈ 24 అవర్స్లో మనకి ఏం లేదు కదా, ఒక 3000 చేసుకుందాం అనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు అయితే దయచేసి, అలాంటి కాల్స్ వస్తున్నాయి నాకు చాలా వరకు. అలాంటి వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా 24 అవర్స్ అంటే మీరు 2 days కష్టపడ్డట్టు. 2 days ఎర్నింగ్స్ 24 అవర్స్లో మీరు సంపాదించాలి పర్సంటేజ్ లెక్క. డైలీ 900 నుంచి 1000 రూపాయలు వేసుకున్నా కానీ మీరు 2 days 24 అవర్స్లో 1800 నుంచి 2000 వరకు ఎర్నింగ్ చేసే ఆలోచన ఉంటే మాత్రమే దిగండి. ఎందుకంటే మీరు యావరేజ్గా 30 daysకు 15 days మాత్రమే డ్యూటీ చేస్తారు. కానీ 15 days డ్యూటీలే 30 days ఎర్నింగ్ అనేది మీరు సంపాదించేంత కెపాసిటీ, ఆలోచన, క్యాల్కులేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే
ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిరు కదా, ఎంత కష్టం ఉండదు. ఒక్కొక్కసారి ఆఫ్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళాల్సిన ఆలోచన వస్తుంది, కానీ పేషెన్సీ తోటి ఫేస్ వాష్ చేసుకొని ఒక కప్ ఆఫ్ టీ తాగి మళ్ళీ మైండ్ను రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఆన్ డ్యూటీ పెట్టుకొని బుకింగ్స్ చేసిన. నేను అట్లా నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేసిన. అట్లా కొద్ది గొప్ప ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటున్నా అంటే, సో ఎందుకోసమే అంటున్నా నేను. సో కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే సో కాంటాక్ట్ అవ్వండి. సో బిజినెస్ అయితే ఉన్నది, బిజినెస్ కాకపోతే లేదు అని కాదు. బిజినెస్ చేసుకుంటే మనకు నైట్ 12 గంటలలో కాకపోయినా డేలో 12 గంటలలో మనకు కొట్టుకురావచ్చు. అట్లా చేసినాం. లాస్ట్ వీడియోలో అయితే మ్యాక్సిమం 4400 ఏమో చేసినాం అంతే. సో ఈ వీడియోలో చూసిరు కదా ఎంత వచ్చిందో. మ్యాక్సిమం అది మినిమం, అది మ్యాక్సిమం 6000. ఆ విధంగా మనము అయితే ఎర్నింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లా చేయగలని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఇక కొత్త వాళ్ళు అంటారా, సో వాళ్ళతో కొంచెం కష్టం, ఎందుకంటే మీరు చేయలేరు. ఎందుకంటే ఒకవేళ మీకు పేమెంట్స్ ఉన్నాయి, కట్టేటివి ఉన్నాయి అన్న, నేను నాకు ఇట్లుంది అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్ ఇవ్వంటే ఇస్తాను నేను, అంతవరకు మాత్రమే. కానీ నేనైతే సో బాధ్యత తీసుకోవడం అయితే జరగదు. ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.